వారి ప్రదర్శనను హలో చేయవలసిందిగా కోరుతున్నాను. హలో స్కిట్ అయిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఒక బాటసారి దూరదేశం ప్రయాణమై వెళ్ళుచుండగా మార్గమధ్యములో ఒక అందమైన సింహాసనము, ఆకర్షణీయమైన సింహాసనం కనపడగా దాన్ని తేరపార చూసి దానికి ఆకర్షితురాలై ఆ సింహాసనములో అధిరోహిస్తే చాలా అందంగా ఉంటుంది కదా అని ఆలోచిస్తూ దాన్ని ఆశీర్వడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ సింహాసనము వెనుక ఈ సింహాసనం కూర్చున్న వాళ్ళకి అపాయం కలుగుతుందని వ్రాసి ఉండడం వల్ల అది చూసి భయపడి మళ్ళా ముందుకెళ్ళిపోతుంది. అయితే దాని యొక్క ఆకర్షణకి లోనై అపాయం అని తెలిసి కూడా మళ్ళా దాన్ని ఆశలవడానికి తిరిగి ప్రయత్నం చేస్తుంది ఆ బాటసారి. అయితే మళ్ళా ఆ సింహాసనం ఆశండై ఆశ కలిగి భయపడి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతుంది. అయ్యో, సింహాసనం చూస్తే చాలా అందంగా ఉంది కదా, కానీ అది చూస్తే అపాయం అని చెప్తున్నారు. అయితే అయింది, ఆ సింహాసనంలో నేను ఒక్కసారైనా ఆశీర్వాలని నాకు చాలా ఆశగా అవుతుంది అని చెప్పి ఆ సింహాసనంలో ఆశీర్వాలవుతుంది. అలా ఆశీర్వాలు అయిన తర్వాత ఆ బాటసారి ఆ సింహాసనంలో ఇరుక్కుపోయి కూరుకుపోతుంది. దాని నుండి బయటపడడానికి ఎంత ప్రయత్నించినా ఆ సింహాసనం నుండి బయటపడే అవకాశం కుదరదు. అంత ఆకర్షణీయంగా ఉన్న సింహాసనంలో అపాయమని తెలిసి కూడా దాని నుండి భయపడే ప్రయత్నం చేస్తూ ఉందా కానీ బయటపడే అవకాశం కుదరలేదు. అన్ని రకాలుగా ప్రయత్నించినా వీలు పడలేదు. ఈలోపు అటువైపు ఎవరైనా తను కాపాడడానికి రాకపోతారా అని ఎదురు చూడసాగింది. ఈలోపు అటుగా ఒక బలవంతురాలు కరణం మల్లేశ్వరి గారు అటువైపు వస్తూ ఉండగా ఆమెను చూసి, అమ్మా ఏమైంది నీకు, ఎందుకు ఈ సింహాసనంలో ఇలా ఉండిపోయావు అని అడుగుతుంది. అప్పుడు, అమ్మా నేను ఈ సింహాసనము చాలా ఆకర్షణగా ఉందని ఇక్కడ ఉండిపోయాను, కానీ దీని నుండి బయటపడలేకపోతున్నాను. ఇది అపాయం అని తెలిసి కూడా దీని ఆకర్షణకు లోనై దీంట్లో కూర్చుండిపోయాను. మీరు నన్ను కాపాడగలుగుతారా? నేను చాలా బలవంతురాలని, ఒలింపిక్స్లో ఎన్నో మెడల్స్ కొట్టి ఉన్నాను. మిమ్మల్ని ఈ సింహాసనం నుండి బయటికి తీసుకురావడం చాలా ఈజీ నాకు. మీరేం భయపడకండి, నేను మిమ్మల్ని దీని నుండి బయటకు తెస్తానని చెప్పేసి ఆ చేయి పట్టుకొని ఆ సింహాసనం నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అంత బలవంతురాలు కూడా ఆమెని మొదటి ప్రయత్నంలో తీసుకురాలేకపోతుంది, కానీ మళ్ళా ప్రయత్నం చేస్తుంది. అయినా సాధ్యం కాలేదు. ఏంటి, నేను ఇన్ని గోల్డ్ మెడల్స్ కొట్టాను కదా, ఇన్ని బరువులు ఎత్తాను కదా, ఆఫ్టర్ ఆల్ ఈ సింహాసనం నుండి నేను ఈమెను బయటికి తీసుకురాలేకపోతున్నాను ఏంటి అనుకొని చివరిగా బాగా ప్రయత్నం చేస్తుంది. అంత ప్రయత్నం చేసినా ఆమెను ఆ సింహాసనం నుండి బయటకు తీసుకురావడం సాధ్యపడక చివరిగా కింద పడిపోయి అలిసిపోయి కింద పడిపోతుంది. అయ్యో, ఇంత బలవంతురాలు నన్ను కాపాడలేకపోయిందే అనేసి ఆ బాటసారి ఆలోచిస్తూ ఇంకా నన్ను కాపాడడానికి ఎవరైనా వస్తారా అని చెప్పి ఎదురు చూడసాగుతుంది. ఈలోపు అటుగా ఒక ప్రముఖ వైద్యురాలు అటువైపు వెళ్తుండగా ఆమెను చూసి, అమ్మా ఏమైంది, ఎందుకు ఇక్కడ కూర్చుండి, నాకు ఏమైంది నీకు అనేసి అడుగుతుంది. అమ్మా నేను ఈ సింహాసనానికి ఆకర్షితురాలై అపాయం అని తెలిసి కూడా కూర్చుండిపోయాను. ఇప్పుడే ఒక బలవంతురాలు వచ్చి నన్ను కాపాడడానికి ప్రయత్నం చేసింది, కానీ కాపాడలేకపోయింది. మీరు నన్ను కాపాడగలరా అనేసి అడుగుతుంది. నేను తప్పకుండా కాపాడగలుగుతాను. ఎంతోమందికి వైద్యం చేసి ఉన్నాను, నేను ఎంతోమందిని రక్షించి ఉన్నాను. ఇలాంటి చేయటం నాకు చాలా తేలిక. మీరు
భయపడకండి, నేను ఖచ్చితంగా ఈ సింహాసనం నుండి మిమ్మల్ని బయటపడేస్తాను నా వైద్యం ద్వారా అని చెప్పేసి తనకు అన్ని రకాల వైద్య సేవలు చేసి పరీక్షలు చేసి తన దగ్గరున్న మందులు, ఇంజెక్షన్స్ అన్ని రకాలుగా యూజ్ చేసి ప్రయత్నం చేయటం ఆరంభించింది. ఇంత ప్రముఖ వైద్యురాలు కదా, నన్ను బయటపడేస్తుందేమో చూద్దామని ఆమె ఆశగా ఎదురు చూస్తుంది. అయితే ఆమెను బయటికి తీసుకురావడానికి ప్రయత్నించగా అది సాధ్యపడలేదు. మళ్ళా ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. ఏంటి, ఇంతమందిని రక్షించిన నేను, ఇంతమందికి వైద్యం చేసిన నేను ఈ సింహాసనం నుండి ఈమెను బయటపడలేకపోతున్నానా, నా వైద్య వృత్తి కూడా వృధానా అనేసి ఆలోచించి, అమ్మా నేను నిన్ను కాపాడలేను, నన్ను క్షమించు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఈమె కూడా నన్ను కాపాడలేకపోయిందా, నన్ను ఎవరు రక్షిస్తారు, ఇంకెవరన్నా వస్తారా అని చెప్పి ఆ బాటసారి, ఆ పాపపు సింహాసనంలో కూర్చున్న బాటసారి ఇంకెవరైనా వస్తారా అని చెప్పి ఎదురు చూడసాగింది. ఈలోపు ఒక ప్రముఖ మెజిషియన్ అటుగా వస్తారు. ఆమె వచ్చి, అమ్మా ఏమైంది నీకు అనేసి అడుగుతుంది. అమ్మా నేను ఈ సింహాసనానికి ఆకర్షితురాలనై కూర్చుండిపోయాను, మీరు ప్రముఖ మ్యూజిషియన్ కదా, నన్ను కాపాడగలరా అని చెప్పేసి అడుగుతుంది. నేను ఎన్నో రకాల మ్యూజిషియన్స్ చేసి తాంత్రిక విద్యలతో ఎన్నో చేశాను, బస్సులు మాయం చేశాను, రైళ్ళు మాయం చేశాను, విమానాలు కూడా మాయం చేశాను, ఈ కుర్చీలోంచి మిమ్మల్ని తీసుకొని బయటకు రావడం నాకు చాలా తేలికపోయింది అనేసి ప్రయత్నం చేస్తుంది. అలా ప్రయత్నం చేసి ఆమెను లేపడానికి ప్రయత్నించగా ఆమె అక్కడ నుండి కదలటం కుదరలేదు. ఇదేంటి, నేను ఇన్ని రకాల తాంత్రిక విద్యను కలిగి లేకపోతున్నాను, మళ్ళా ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి మళ్ళా ప్రయత్నం చేస్తుంది. అయినా సాధ్యం కాలేదు. అయ్యో ఈమె లెగవట్లేదే, నా విద్యలు కూడా పనిచేయటం లేదా అని చెప్పి నేను మిమ్మల్ని రక్షించలేను మీరు అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది. ఈమె ఇంకా నిరాశగా, అయ్యో నా పని అయిపోయింది, ఇంకా నేను అనవసరంగా ఇక్కడ కూర్చున్నానే, అనవసరంగా ఈ పాపంలో కూరుకుపోయానే, దీనికి ఆకర్షితురాలనై అనవసరంగా తెలిసి దీంట్లో ఇరుక్కుపోయానే, ఇప్పుడు నిన్ను కాపాడటానికి ఎవరు రావటం లేదే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని చెప్పి బాధపడుతూ దుఃఖిస్తూ ఇంకా ఎవరన్నా వస్తారని ఆశగా ఎదురు చూస్తుంది. ఈలోపు ఒక మాంత్రికురాలు అటువైపుగా వస్తూ తన మాంత్రిక శక్తితో, తన మంత్రాలతో దెయ్యాలను వెళ్ళగొట్టే ఒక ఆమెను చూసి, అమ్మా ఏమైంది అని అడుగుతుంది. నేను ఈ సింహాసనానికి ఆకర్షితురాలనై ఈ అపాయం అని తెలిసి కూడా కూర్చుండిపోయాను. ఎంతోమంది నన్ను ఇక్కడ నుండి బయటపడేయడానికి ప్రయత్నించారు, ఎవరి వల్ల కాదు, మీ మంత్రతంత్ర శక్తులతో నన్ను ఏమన్నా కాపాడుతారా అనేసి అడుగుతుంది. ఈలోపు ఆ మాంత్రికురాలు తనకున్న క్షుద్ర శక్తులన్నిటినీ ప్రయత్నించడం ప్రారంభిస్తుంది. అలా తన మాంత్రిక శక్తులతో ఆమెను ఆ సింహాసనం నుండి బయటపడేయడానికి ప్రయత్నం చేస్తుంది. అలా ఎంత కొట్టినా, ఎన్ని క్షుద్రశక్తులు ప్రదర్శించినా సాధ్యం కాలేదు. అయ్యో ఇంత గొప్ప మాంత్రికురాలని నాకు సాధ్యం కాలేదా, అయితే నీకు ఇంకో శక్తులు ఉపయోగించాలి, ఎలాగైనా నేను బయటికి తీసుకురావాలి, ఏం చేద్దామని చెప్పి తన దగ్గరున్న క్షుద్రశక్తులన్నీ ప్రదర్శిస్తూ ఉంటుంది. అలా చూసి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, ఎలాగైనా ఈమెను బయటికి తీసుకురావాలి నా యొక్క మాంత్రిక శక్తులతో అని చెప్పేసి అలా ఎంతో ప్రయత్నం చేసి ఆమెను బయటికి తీసుకురావడానికి అలసిపోయేలాగా ప్రయత్నం చేస్తుంది. ఇంకా లేపడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. అయ్యో ఏంటి, నా మాంత్రిక శక్తి కూడా పనిచేయలేదా, ఈ పాపంలో కూరుకుంటే ఇంత ప్రమాదమా, దీని నుండి బయటపడటం ఇంత కష్టమా, అయితే నా వల్ల కాదు, నన్ను క్షమించని చెప్పి ఆ మాంత్రికురాలు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈలోపు ఆ పట్టణ సిఐ గారు అటుగా వస్తూ ఉంటారు. ఇక్కడ దారిలో ఉన్న ఈమెను చూచి, అమ్మా ఏమైంది, నేను పెద్ద
పెద్ద పోలీస్ ఆఫీసర్ని, ఇక్కడ ఎందుకు కూర్చుండిపోయావు, నేను నిన్ను రక్షిస్తాను చెప్పండి అనేసి అడుగుతుంది. అమ్మా, నేను ఇది సింహాసనము ఆకర్షణగా ఉందని, పాపములో ఉందని తెలిసి కూడా దీనిలో కూర్చుండిపోయాను. దీని నుండి బయటపడటం నాకు సాధ్యం కావట్లేదు. మీరు పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా, నన్ను ఏమైనా రక్షిస్తారా? మీరు ఎంతోమందిలో దొంగలను పట్టుకున్నారు, ఎంతోమంది నేరస్తులను పట్టుకున్నారు, ఎంతోమందిని రక్షించారు ఆపదలో ఉన్న వాళ్ళని. నేను ఆపదలో ఉన్నానమ్మా, మీరు నన్ను రక్షిస్తారా? ఏం పర్వాలేదు, నేను చాలా బలవంతురాలని, పెద్ద పోలీస్ ఆఫీసర్ని, మా ఆయన కూడా పోలీస్ ఆఫీసర్, తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తాము అని చెప్పి ఆమెని అక్కడి నుండి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఆమె అక్కడి నుండి కదిలే అవకాశం కుదరలేదు. ఇదేంటి, ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ని నాకు సాధ్యం కావట్లేదా? అయ్యో, మళ్ళా ప్రయత్నం చేస్తాను, ఆగు అని చెప్పి ఈసారి గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా ఆ పాపపు సింహాసనం నుండి బయటపడటం సాధ్యం కాలేదు. చివరికి పోలీస్ ఆఫీసర్కి కూడా సాధ్యం కాకపోవటం వల్ల ఆ బాటసారి పూర్తిగా ఆశలు వదిలేసుకుంది. అమ్మా, నన్ను క్షమించు, నేను నిన్ను కాపాడలేను అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది. ఈలోపు ఆ బాటసారి పూర్తిగా నిస్పృహలో కూరుకుపోగా అటువైపు కొంతమంది పాస్టమ్మ గారు సువార్త సేవకై వెళ్ళుచుండగా ఆమెను చూసి ఆ సువార్తి పాస్టమ్మ గారు అడుగుతారు, అమ్మా ఏమైంది, ఇంత ఎడారిలో నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అనేసి పాస్టమ్మ గారు అడుగుతుంది. అమ్మా, నేను ఈ సింహాసనము చాలా ఆకర్షణగా ఉందని, దీన్ని అపాయమని తెలిసి కూడా నేను దీంట్లో ఉండిపోయాను. దీని నుండి బయటపడటం నాకు సాధ్యం కావట్లేదు, మీరు నన్ను రక్షించగలరా అనేసి అడుగుతుంది. అప్పుడు మీరున్న స్థితి నుండి మిమ్మల్ని రక్షించగల ఒకే ఒక ఏకైక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాము. మన పాపములను మనం ఒప్పుకొని నెల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రతి పాపము యేసుక్రీస్తు రక్తం వల్ల మనల్ని పవిత్రులుగా చేయును. ప్రార్థన చేస్తాం. దేవా, ఆ బిడ్డను ఎందుకు అపాయాల నుంచి ఎందుకు ఆ స్థితిలో పడేసావో నాకైతే తెలియదు ప్రభా. అయ్యా, నువ్వు గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు. ఎబ్రి భాషలోనైనా నువ్వు ఘనమైన దేవుడు అన్నావుగా ప్రభా. అయ్యా, నీ చిత్తమైతే ఆ బిడ్డ అపాయాల నుండి ఎందుకు పడిందో మాకైతే తెలియదు. అయ్యా, నీ చిత్తమైతే నువ్వు గొప్ప దేవుడు అయితే ఆ బిడ్డను ఇప్పుడే ముట్టి స్వస్థపరిచి త్వరగా అపాయాల నుండి కాపాడమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అలా ప్రార్థన చేసి ఆ సింహాసనంలో కూరుకుపోయిన ఆమెను లేపడానికి ప్రయత్నం చేస్తారు. అయితే మొదటి ప్రయత్నంలోనే ఆమె ఆ పాపం నుండి విడుదలవుతుంది. అయితే మొదటి నుండి ప్రయత్నం చేసిన వారంతా మొదటిగా డాక్టర్ గారు ప్రయత్నం చేశారు. అయినా ఆమెను ఆ పాప సింహాసనం నుండి తీసుకురావడానికి సాధ్యపడలేదు. బలవంతురాలు ప్రయత్నం చేశారు, ఆమె ఆ పాప సింహాసనం నుండి తీసుకురావడానికి సాధ్యపడలేదు. మాంత్రికురాలు తన క్షుద్రశక్తిలో ప్రయత్నం చేసింది, వీలు పడలేదు. పెద్ద పోలీస్ ఆఫీసర్ ప్రయత్నం చేసింది, కుదరలేదు. మెజిషియన్ ప్రయత్నం చేసింది, కుదరలేదు. కానీ సర్వశక్తి గల దేవుని నామములో పాస్టమ్ గారు వచ్చి ప్రార్థన చేసి ఆ పాపపు సింహాసనానికి ఆకర్షితురాలైన ఆ బాటసారిని ఆ అపాయం నుండి కాపాడింది. దేవునికి స్తోత్రాలు, వందనాలు.